సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డు తాళ్లగడ్డ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ గుడి వద్ద జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో సీనియర్ టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో వార్డుకు చెందిన సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు బైరు దుర్గయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బైరు దుర్గయ్యకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని 27వ వార్డు తాళ్లగడ్డ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ గుడి వద్ద జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో సీనియర్ టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో వార్డుకు చెందిన సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ బైరు దుర్గయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బైరు దుర్గయ్యకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తును ఇప్పటికీ అమలు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి మాట చేస్తుందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు. మే నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. గతంలో తాను ముత్యాలమ్మ తల్లికి బోనం ఎత్తానని, వచ్చే సంవత్సరం కూడా బోనం ఎత్తి ప్రజలకు మంచి చేయాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామిరెడ్డి సర్వోత్తమరెడ్డి, రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డి, పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్లు సిరివెల్ల లక్ష్మీకాంతమ్మ, రాపర్తి శ్రీనివాస్, అనంతల యాదగిరి, కొండపల్లి దిలీప్ రెడ్డి, శనగాని రాంబాబు గౌడ్, అబ్దుల్ రహీం, రెబల్ శ్రీను, ఆలేటి మాణిక్యం, శబరినాథ్, చిలుముల సునీల్ రెడ్డి, కోడి సైదులు, అలుగుబెల్లి జగన్మోహన్ రెడ్డి, రాచకొండ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.